నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ సిస్టమ్ ఆన్ చేయడం ఆలస్యం, శత్రు దేశాల గుండెలు అదరడం ఖాయం. ఎదురుగా వచ్చేది యుద్ధ విమానాలైనా, మిజైల్స్లైనా, డ్రోన్లు అయినా ఏదైనా సరే గురి చూసి కొడితే బూడిద కావాల్సిందే. యావత్ ప్రపంచంలో ది బెస్ట్ గగనతల రక్షణ వ్యవస్థ అదే భారత్ సుదర్శన చక్ర S-400 ఎయిర్ డిఫెన్స్ మిజైల్ సిస్టమ్. ఇదే శత్రువులకు దడ పుట్టిస్తూ చావు దెబ్బ తీస్తుంటే ఇప్పుడు దాని తాత రాబోతోంది. అది S-500 డిఫెన్స్ సిస్టమ్. ఇది ఎంత అడ్వాన్స్డ్గా ఉండబోతుందనేది ప్రజెంట్ వరల్డ్ వైడ్ హాట్ టాపిక్గా మారింది. పురాణాల్లో ఆ శ్రీ మహావిష్ణువు ఆయుధమైన సుదర్శన చక్రం 360 డిగ్రీల కోణంలో తిరిగేదట. అదే తరహాలో మన S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా 360 డిగ్రీల కోణంలో శత్రుసేనల క్షిపణులు, డ్రోన్లను గుర్తించి నాశనం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అందుకే భారత్ దీనికి సుదర్శన చక్రగా నామకరణం చేసింది. సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉండగానే శత్రు మూకలకు చెందిన ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిజైల్స్, బాలిస్టిక్ క్షిపణులు, స్టెల్త్ ఎయిర్ క్రాఫ్ట్స్ ను నాశనం చేయగలదు. భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధంలో S-400 కీలక పాత్ర పోషించింది. శత్రుదేశం పాక్ ప్రయోగించిన మిజైళ్లను పేల్చడం సహా అనేక దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇక ఇప్పుడు S-400 మించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే S-500 అనే విధ్వంసక వ్యవస్థను అందించేందుకు భారత్కు రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. అంతేకాదు ఇండియాతో కలిసి వీటిని తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రతిపాదన తెచ్చిందని సమాచారం. S-500 ప్రొమీథియాస్ సర్ఫేస్ 2 ఎయిర్ మిజైల్ మరియు యాంటీ బాలిస్టిక్ మిజైల్ సిస్టమ్. ఇది సుమారు 400 నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను సులువుగా ఛేదించడంతో పాటు బాలిస్టిక్ మిజైళ్లను 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే పసిగడుతుంది. S-500 ఆల్టిట్యూడ్ రేంజ్ S-500 కు మించి ఉంటుంది. ఇది 180 నుంచి 200 కిలోమీటర్ల ఎత్తులోనూ శత్రు దేశాల అస్త్ర శస్త్రాలను నిర్వీర్యం చేసే కెపాసిటీని కలిగి ఉంటుంది. అలాగే గంటకు దాదాపు 25,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చే టార్గెట్లని సైతం ఏకకాలంలో ధ్వంసం చేయగల సత్తాను కలిగి ఉంటుంది. S-500 సిస్టమ్ రెస్పాన్స్ టైం నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. ఇది టార్గెట్లను గుర్తించి కేవలం 4 సెకండ్లలోనే యాక్షన్లోకి దిగుతుంది. అలాగే వ్యవస్థ 80 నుంచి 100 టార్గెట్లను ఒకేసారి ట్రాక్ చేయగలదు. అడ్వాన్స్డ్ మల్టీ ఫంక్షన్ రాడర్, స్టెల్త్ టెక్నాలజీ సహా తక్కువ రాడర్ క్రాస్ సెక్షన్ టార్గెట్లను ఇది గుర్తించడంలో మెరుగైన కెపాసిటీ కలిగి ఉంది. అంతేకాదు S-500 హైపర్సోనిక్, బాలిస్టిక్ క్షిపణులు వంటి లక్ష్యాలను అడ్డుకునేందుకు సరికొత్త యాంటీ బాలిస్టిక్ మిజైళ్లను వినియోగిస్తుంది. ప్రస్తుత యుద్ధ రంగంలో ఎదురయ్యే సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు మరియు శత్రు దేశాల అస్త్రాలను చిత్తు చేసేందుకు తయారు చేసిన రక్షణ వ్యవస్థ ఇది. దీని రష్యా 2021లోనే అంతరిక్ష భద్రతా దళంలో ప్రవేశపెట్టింది. ఇటు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో యుద్ధం ఎప్పుడు వస్తుందనేది ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. కుయుక్తులు పన్నే పాక్ ఎప్పుడు దాడులకు పాల్పడుతుందో ఊహించలేం. అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పటికే అత్యాధునిక సాంకేతికతో కూడిన బ్రహ్మోస్ S-400 సిస్టమ్, ఆకాష్ మిజైల్, హ్యూమర్ డ్రోన్లు వంటి వాటితో పాటు S-500 డిఫెన్స్ సిస్టమ్ కూడా భారత్ అమ్మల పొదిలో చేరితే ఇండియా మరింత స్ట్రాంగ్గా మారుతుంది.